ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 18వ తేదీ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. వైమానిక యుద్ధ నైపుణ్యం పెంచుకునే క్రమంలో ఓ నావికా దళానికి చెందిన విమానాశ్రయం నుంచి 22 విమానాలు సందె చీకటిలో బయలుదేరాయి. ఊహించని రీతిగా ఆ సమయంలో పొగమంచు కమ్ముకుంది. వాటిలో 8 విమానాలు అనుకున్న ప్రదేశానికి తక్షణమే చేరుకున్నాయి. కానీ తక్కినవి దట్టమైన పొగమంచులో చిక్కుకున్నాయి. 4 విమానాలు కూలిపోగా వాటిలో ఒకటి మంటలో కాలిపోయింది. 12 మంది పైలట్లు ఆ మంచులోనే గుడ్డిగా క్రిందకి దూకారు. 2 గంటల తరువాత కేవలం 2 విమానాలే ఆకాశంలో ఎగురుతున్నాయి. అకస్మాత్తుగా రేడియోలో ఒక సందేశం ఇలా ప్రకటించబడింది: స్వంత వాహనాలు ఉన్నవారందరూ నగరం వెలుపటికి వెళ్ళండి. 2 విమానాలు గాలిలోనే ఉండిపోయాయి గనుక వారు క్రిందికి దిగేలా మీరు సహాయం చేయబోతున్నారు. అంతలోనే ఆ పొలానికి దారితీసే మార్గమంతా కార్లతో కిక్కిరిసిపోయింది. కారు లైట్లు వెలుగుతున్న ఆ కటిక చీకటిలో ముందు ఏమున్నదో ఎవరికీ కనిపించడం లేదు. కార్లన్నీ చేరుకోగానే అధికారులు వాటిని ఆ పొలం చుట్టూ మోహరించి నిలబెట్టారు. సుమారు 2500 కార్లు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. అన్ని లైట్లు వెలిగించండి అనే మాట వినిపించింది. ఆ రాత్రివేళ ఏ ఒక్క కారు లైటు కూడా ఆ చీకట్లో, ఆ పొగమంచులో ఎలాంటి ప్రభావము చూపలేదు. కానీ 2500 కార్ల లైట్లు ఒక్కసారిగా వెలిగించేసరికి ఆ ప్రదేశం ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అప్పుడొక రవాణా పైలట్ పైకి వెళ్ళి ఆకాశంలో చిక్కుకుపోయిన 2 విమానాలను సురక్షితంగా క్రిందకి వచ్చేలా నడిపించగలిగాడు. నీ వెలుగు కానీ నా వెలుగు కానీ ప్రకాశవంతంగా ఉండదు. కానీ మనమంతా కలిసి పాపమనే పొగమంచుతో కృంగిపోయిన ఈ లోకం మీద మన ఒక్కొక్కరి వెలుగును ప్రసరింపజేస్తే అది ఎంత దేదీప్యమైన వెలుగును అందిస్తుందంటే అప్పుడు మన ప్రధాన పైలట్ అయిన క్రీస్తు తప్పిపోయిన ప్రతి ఆత్మను సురక్షితంగా క్రిందకి తీసుకురాగలడు. ఏ నౌకాశ్రయంలోనూ వినపడకూడదు ఈ మాట. అప్రమత్తంగా ఉన్న ఏ వైమానికుని నోట గాలివానలో నౌకాశ్రయపు దీపస్తంభం తప్ప తమ వెలుగు ప్రకాశించలేదని. జీవిత నావికులు ఏ తీరంలో పయనిస్తున్నా తోటి నావికులను ఒకరినొకరు పిలవండి. మీ దీపంలో వత్తిని సవరించి ప్రతి దీపాన్ని నిలబెట్టండి. ఏ ఒక్క దీపాన్ని వదిలిపెట్టకండి అని. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.